ఇంటికి పోతే భయం అవుతుంది. అందుకోసం పొద్దున్నకి వచ్చి ఇక్కడ కూకుండా సాయంత్రం వెళ్ళిపోతాయండి. అవునండి, ఇంటికి పోతే భయం అవుతుంది. అందుకోసం పొద్దున్నకి వచ్చి ఇక్కడ కూకుండా సాయంత్రం వెళ్ళిపోతాయండి. వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. మేము వేరే టాస్క్ పైన తిరుగుతా ఉన్నాం. అయితే అనుకోకుండా ఒక ప్లేస్ లో ఒక ఆవిడని చాలా సేపటి నుంచి చాలా రోజులుగా చూస్తున్నాం. ఆ విషయం ఏంటి అని సుధాకర్ పంపించి తెలుసుకుంటే అక్కడ చాలా నిర్గాంతపోయే కొన్ని విషయాలు తెలిసాయి. ఆ విషయాలన్నీ వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది, చాలా మంచి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. కూర్చోమ్మ, కూర్చో అమ్మ, కూర్చోమ్మ. నేనేమన్నా నువ్వు అన్నలు అంటుంది. నేను పైకేమి వెళ్ళి నీతో మాట్లాడడానికి వచ్చాను. కూర్చోమ్మ, పట్ల నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా. నేను ఒక అన్నలు అంటాను అనుకోరాదు. కావాలంటే నేను ఏడ పని చేస్తున్నావు ఐడి కార్డ్ అంతా నీకు చూపెడతా. అమ్మ నేను సొల్లు కాచుకుంటాను కాదమ్మా, నువ్వు నమ్ము నన్ను. కూర్చోమ్మా, పర్లేదు. ఒక అన్న అనుకోమ్మా, నేను అన్నలు అంటున్నా. నాకు ఏమో నేను ఆల్రెడీ నేను బయటికి వెళ్ళి అక్కడ వెళ్తున్నమాట. ఒక వర్క్ మీద వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూసిన బాగా పట్టుకొని ఏడుస్తారు కదా, గొడవ పట్టుకొని. అరే ఓ గోడకని అధ్వానం అమ్మ నేను. కూర్చోమ్మ, పర్లేదు కూర్చో. నేను దగ్గర రాను, ఇట్లా డిస్టెన్స్ దూరం ఉండి మాట్లాడతారు. నువ్వు అప్పుడు నేను చూసినాము ఆల్రెడీ. ఎందుకంటే నేను గంటన్నర కింద పోయినాను. అటు పోయిన వేరే వర్క్ ఉందని చెప్తే నేను పోయి ఉంటే అప్పుడు కూడా ఏడుస్తున్నావు నువ్వు ఇట్లనే. లేదు తల్లి, నేనేం నువ్వు బయట అనుకోకు. నీకు ఒక సొంతం అన్నలేక అనుకొని ఏదైనా ఉంటే ఎప్పురా. ఏదైనా పని చేసేప్పుడు ఎప్పుడైనా అన్నాడా? లేదురా, నేను ఏమంటున్నా అంటే నువ్వు ఏం భయపడకు తల్లి. సరేరా, నీ ఇష్టం. నేనేమో నీకు ఒక మాట చెప్తే అయిపోతాను. సమస్య ఏదైనా వస్తే నీ అంతా నువ్వు ఎదుర్కొని ప్రయత్నం చేయి. కాకపోతే నువ్వు ఏదో సమస్యతో బాధపడుతున్నావు మాత్రం అర్థమవుతుందిరా. నేను నీకు ఒక అన్నలేక అనుకోని చెప్తావా, లేకపోతే ఎవడో అనుకుంటున్నాను. నేను కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తామా, అర్థమవుతుంది. నేను డిపార్ట్మెంట్ మనిషిని అన్నమాట. నేను చాలా సేపటి నుంచి వస్తున్నాను. దగ్గర నేను గంట క్రితమే పోయినా. సరే ఎవరో మామూలుగా అనుకుని పోయినా. మళ్ళీ ఇక్కడికి వచ్చి 10-15 నిమిషాలు అయితే అట్లనే ఏడుస్తూనే ఉన్నారు. ఒక మనిషి గంటన్నర నుంచి ఏడుస్తారు అంటే లోపల ఎంతో బాధ ఉంటాయని ఎదురమ్మా. గంటన్నర నుంచి ఏడుస్తారు అంటే లోపల ఎంతో బాధ ఉంటాయని ఎదురమ్మా. నేను అట్లా బాధపడి వచ్చినానమ్మా. ఒక ఆడపిల్ల మనసు నాకు అక్కయ్యలు ఉన్నారు. నా అక్కయ్యలను పెళ్లి చేసిన ఒక బావాలు ఒక ఆయన మంచి చూసుకోకపోతే ఆయన నేను మా చెల్లెలు మా ఇంటికి తోలుకొసుకో. ఇప్పుడు నాకు కూడా బాధ ఉన్నాయి. కాకపోతే అంటే నాకు ఎందుకో నేను చూస్తున్న చెల్లెలే కనిపిస్తున్నామ్మా. ఏడుంటావురా నువ్వు? ఇప్పుడు ఉండేది ఇంట్లో వేసుకొని కూర్చోరు వాడు. మేము ఏం పని చేస్తాం? మేము ఏమైనా బాధ పెడుతున్నామ్మా? బావ కూడా ఏమైనా బాధ పెడుతున్నా? సంతోషం. మరి ఇంకెందుకు పిల్లలు కూడా ఇబ్బంది చెప్తారు? లేదమ్మా, నువ్వు గంటన్నర నుంచి ఏడుస్తున్నావు అంటే నీ కడుపులో ఎంతో బాధ ఉంటాయి. కానీ ఒక ఆడామే ఇట్లా కూర్చొని ఏడవచ్చు. నువ్వు ఎవరికో చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు సరే నాకు చెప్పు. నేను దీనికి సమస్యకు పరిష్కారం చెప్తాను. నా మీద ఒట్టమ్మా, నా అమ్మ మీద ఒట్టు చెప్తున్నా, నా తల్లి మీద ఒట్టు చెప్తున్నాను. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను? నేను నీకు ఎట్లాంటి ఇబ్బంది పెట్టిగా, నీకు ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పు. నాతో అయితే మాత్రం నేను పరిష్కారం చేయడానికే చూస్తా. నా ధర్మంగా చెప్తున్నా, నేను ఎవ్వరు చెప్పా. ఇంకోటి చెప్తున్నా, నీ సమస్య ఉంటే నేను పరిష్కారం చేయడానికే చూస్తా. లేదు నేను నాతో చెప్పుకో, నీకు సిగ్గు అనిపిస్తుంది అంటే ఇట్లా ఆడవాళ్ళ సమస్య ఏదైనా ఉంటే అని అనుకో. నేను నీ అమ్మనే అనుకో. లేకపోతే మీ చెల్లెను మీ అక్కనే అనుకోరా. ఇంట్లో మా మామ నన్ను బాగా ఫీల్ చేస్తున్నాను. ఇంటికి పోవాలంటే ఇక్కడ పోకుండా నేను ఇంటికి పోతే ఏదో అని చెప్తాడు. ఆయన నెలకు ఒకసారి 15 రోజులకోసారి వస్తుంది. ఇంటికి పోవాలంటే బాధ అనిపిస్తుంది. భయం ఎదుగుకుంటుంది, భయం అవుతుంది. బాగా ఇంటికి పోవాలంటే ఇవాళ రేపు కోతన
ఇంటుంటే కళ్ళాల నీళ్ళు వస్తున్నాయమ్మా. ఇవాళ రేపు కోతన ఇంటుంటే కళ్ళాల నీళ్ళు వస్తున్నాయమ్మా. కోడు ఎట్లా ముప్పవుతుందంటే అసలు ఇంటికి బావాలనిపించట్లేదన్న బాగా. ఇంకా వాళ్ళు అట్లా చేసినాక ఇంకెట్లా అనిపిస్తుంది అమ్మా. కరెక్టే. అందుకే భయం. పిల్లలు ఉన్నారు అమ్మాయి మనకి? ఉన్నారన్న, ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. ఇప్పుడు మీ ఆయనకి చెప్దామంటే వాళ్ళ ఆయన కదా అని చెప్పేసి ఆయన వెనకేసుకొస్తుంది. అంతేకన్నా, అందుకే చెప్పలేకపోతున్నాను. మరి నువ్వు పోలీసులకు అని చెప్పొచ్చు కదా. వద్దన్న, ఫ్యామిలీ పరువులు పోతాయి కదా అట్లా చెప్తే. కుటుంబం పరువు పోద్ది కదా బయట పెడితే. కుటుంబం పరువు పోద్ది కదా బయట పెడితే. ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా సమస్యకి ఇచ్చేస్తా ఉంది చెప్పు. ఏం అర్థం కావట్లేదన్న. అట్లా అని బయట పెట్టుకుంటే బాగోదు కదన్న. మా ఆయన పరువు పోతే కదా. మా ఆయన మంచోడే కదా, ఆయన పరువు తెస్తే బాగోదు కదా. మీ ఆయన మంచోడేనమ్మా మరి? మా ఆయన మంచోడన్న. మీ ఆయన చెప్తే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పేసి నువ్వు మళ్ళీ మీ ఆయన పోయినాక మీ మామ ఏమంటాడు అని చెప్పేసి అట్లా భయం ఉంది. అందుకే భయం అవుతుంది. నేను ఒక మాట చెప్తారా మరి? చెప్పండి. ఇంకెన్ని రోజుల నుంచి ఎట్లే వస్తావరన్నా ఈడ? ఇంకెన్ని రోజుల నుంచి ఎట్లే వస్తావరన్నా ఈడ? ఏం చేయాలన్నా ఇంటికి నేను వారం రోజుల నుంచి వేరే వర్క్ వెళ్తున్నా. నేను పర్టికులర్గా నేను ఎందుకంటే ఒక మొన్న అక్కడ చూసిన నేను ఆడ కూడా వస్తాను ఇట్లా ఏడుస్తున్నావు. పొద్దున వస్తావు సాయంత్రం దాకా ఉంటావు. ఇక ఇది పైన అవునన్న, ఇంటికి పోతే భయం అవుతుంది. అందుకోసం పొద్దున్నకి వచ్చి ఇక్కడ కూకుండా సాయంత్రం వెళ్ళిపోతాయండి. అవునన్న, ఇంటికి పోతే భయం అవుతుంది. అందుకోసం పొద్దున్నకి వచ్చి ఇక్కడ కూకుండా సాయంత్రం వెళ్ళిపోతాయండి. సరే రా మరి. ఇప్పుడంటే పొద్దున్న ఇది ఉన్నావు. మరి పొద్దుకి పోయి ఎట్లా ఉంటావమ్మా ఇంట్లో? నైట్ ఇంటికి వెళ్ళిపోయి అన్నం పెట్టేసుకొని ఇంట్లో రూమ్లోకి వెళ్ళిపోయి పిల్లగాళ్ళని తీసుకొని రూమ్లో పెట్టుకొని పండుకుంటాం. లేపినా లేగను, మధ్య మధ్యలో మంచినీళ్ళు ఏమైనా లేపినా అసలు లేగను. లేపుతాడు కూడా లేపుతాడు, పొద్దాక లేపుతా ఉంటాడు. కానీ నేను అసలు డోర్ తీయను లేగను. ఆయన డోర్ తీసి కొట్టి రాడు లోనికి. ఎందుకంటే పిల్లగాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ డాడీ చెప్తారని భయమే రాడు. నైట్కి ఎప్పుడు పడితే అప్పుడు లేకపోతాడు. అన్నం పెట్టు అంటాడు, నీళ్ళు ఇవ్వంటాడు, ఛాయ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. పొద్దాకలా రమ్మని పొద్దాలు డోర్ కొడుతుంటాడు. నైట్కి నిద్రపోనికోకుండా. ఎంత ఏజ్ ఉంటుందమ్మా అతన్ని? 50 పైన ఉంటాయి అన్న. 50 పైన ఉంటుంది. 50 పైన ఉంటాయి. 50 పైన ఉంటాయి. నీకు ఎన్ని ఏళ్ళు అవుతామా? 5 సంవత్సరాలు అవుతుందన్న. 5 సంవత్సరాలు. మీ అత్తమ్మ లేదమ్మా? లేదన్న, సంవత్సరాల క్రితం చనిపోయిందామా. ఒక 5-6 నెలలు మంచిగానే ఉండు. ఇంకా 5-6 నెలల కనుంచి ఇదే టార్చర్. మా ఆయనకి చెప్తామంటే భయం అవుతుంది. ఒక లైన్ నుంచి కాదైతే నలుగురు చెప్తున్నా, నలుగురు 4 తీర్లు కనుక్కుంటారు కదా అని. నేను నీకు ఒక మంచి సలహా ఇస్తానమ్మా. చెప్పాలి. నువ్వు సీదా పోయి పోలీస్ స్టేషన్లో చెప్పు. వద్దన్న, నువ్వు పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లేదమ్మా. ఇవాళ రేపు ఆడోళ్ళకు ఏదైనా సరే లోపల బయటికి రాకుండా సమస్య పరిష్కారం చేయడానికి షీ టీమ్స్ ఉన్నాయి. నువ్వు చదువుకోలేవు కాబట్టి నీకు ఐడియా వస్తలే. కానీ షీ టీమ్స్ ఉన్నాయి. ఆడోళ్ళ కోసమే వాళ్ళు 24 గంటలు పహారా కాస్తారు. ఆడోళ్ళ కోసమే వాళ్ళు 24 గంటలు పహారా కాస్తారు. వెంటనే మాకు కాల్ చేయండి, ఎందుకంటే మీ భద్రతే మా బాధ్యత. నీ ఒక్కదాని కోసమేని కాదమ్మా. ఇప్పుడు ఆడోళ్ళు పనిచేస్తారు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వీటి కార్లలో పోయేటప్పుడు ఒకళ్ళే పోవాల్సి వస్తుంది, ఒకళ్ళే రావాల్సి వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే చిల్లరగా డ్రైవర్ గాళ్ళతో కానీ వాళ్ళు వీళ్ళతో అలాగా అందరు డ్రైవర్లు అట్లుంటారు, కొందరు డ్రైవర్లు అట్లుంటారని చెప్పేసి. లేకుంటే పని చేసేటోడు ఉంటారు కదా, పని చేసే మొత్తవాళ్ళు వాళ్ళ ఇబ్బంది వల్ల కూడా ఇట్లా అందరి కోసం అని చెప్పేసి ప్రభుత్వము మంచి ఆలోచన చేసి ఏం చేసిందంటే షీ టీం పెట్టిందిరా. ఎలాంటి వాడైనా ఎంతటి వాడైనా షీ టీం పట్టుపడితే శిక్ష తప్పదు. నువ్వు నీకు నంబర్ ఇస్తా, షీ టీం నెంబరు. నేను ఇచ్చడం ఉండదు. నువ్వు అంటే నీకు చదువు రాదు కాబట్టి నేను చెప్తున్నా నీకు. నేను వీళ్ళకి నా ఒక్కదానికి యూట్యూబ్లో కొట్టినా సరే, గూగుల్ సెర్చ్ ఉంటుంది, గూగుల్ సెర్చ్లో కొట్టినా సరే షీ టీం నెంబర్ కావాలంటే దొరుకుతుంది. మరి ఇప్పుడు 108 ఎట్లుంది? 100 ఎట్లుంది తెలుసు కానీ 108 అంటే ఏంద్రా? పోలీస్ వాళ్ళ నెంబర్ కదన్నా. కాదురా, అది అంబులెన్స్. తెలుసు కానీ 108 అంటే ఏంద్రా? పోలీస్ వాళ్ళ నెంబర్ కదన్నా. కాదురా, అది అంబులెన్స్. 100 అంటే పోలీస్ స్టేషన్. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి సపోర్ట్గా ఏమని చెప్తావు అంటే ఇట్లా నేను ప్రాబ్లంతో సఫర్ అవుతానండి, బయట పడొద్దని అనుకుంటున్నాను. ఒకవేళ బయట పడితే నా పరువు పోతే నేను ప్రాణం తీసుకునే పరిస్థితి ఉంది. బయట పడకుండా మా మామకు బుద్ధి చెప్పు అని చెప్పు. ఏం కాదురా, నన్ను నమ్ము. ఇట్లా చాలామందికి నీ ఒక్కదాని దేశంలో బాధపడుతుంది, నీ ఒక్కదాని కాదు. చాలామంది ఇదే సమస్యలతో బాధపడతారు. బయట కక్కలేక లోపలికి మింగలేక ఎంతమంది ఎన్ని బాధలు పడుతారో మేము రెగ్యులర్గా నాకు తెలుసామో. నేను డిపార్ట్మెంట్గా మాకు ఇదే పని ఉంటుంది. ఇప్పుడు మేము ఇంటికి వచ్చినవి అరే ఎవరు చేసిరు ఎవరు చెప్పారు అంటే ఆటోమేటిక్గా నీ పరువు ఖరాబ్ అవుతుంది.
ఇంకోటి నేను వస్తుంది నేను దొలుకొని మీ ఇంటికి పోతుంది కానీ నువ్వు అన్నది నిజమవుతుంది. ఈయన ఎవరు, ఇది ఎందుకు చేస్తారు, అది ఎందుకు చేస్తారు అని చెప్పేసి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈయన ఎవరు, ఇది ఎందుకు చేస్తారు, అది ఎందుకు చేస్తారు అని చెప్పేసి ప్రాబ్లమ్స్ అవుతాయి. అయితే నేను ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను డిపార్ట్మెంట్ కాదు, నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను అనమాట. టీవీలోనే సార్. సార్ టీవీలో అమ్మా. టీవీలోనే సార్. సార్ టీవీలో అమ్మా. ఏమైనా ఇబ్బంది కదా సార్? నీకు నయా పైసా అంత ఇబ్బంది కాదు. ఇంకోటి ఏం తెలుసా, నువ్వు ఇట్లా భయపడుతుంది మేము వస్తే మళ్ళీ టీవీలో అదే అంటారు అని చెప్పేసి నేను రాను. నీకు ఇంకోటి నేను సహాయం చేస్తాను. ఎట్లా చేస్తా అంటే, డిపార్ట్మెంట్లో కూడా రమణ సార్ ఉన్నాడు. రమణ సార్కి నీ నెంబర్ ఇస్తా, మీ ఆయన నెంబర్ నీకు ఇస్తా. నువ్వు ఫోన్ చేయి. ఒకవేళ రమణ సార్ కూడా వద్దమ్మా, నీకు ఎవ్వరు వద్దు, షీటీంకి ఫోన్ చేయి. షీటీం నెంబర్ కూడా నీకు ఇచ్చిపోతా. ఇంకోటి ఏంటంటే 100కి ఫోన్ చేసి ఇట్లా చెప్పు, నీ బాధ బాగా ఉన్నది ఉన్నట్టు చెప్పు. నువ్వేం భయపడి నాతో ఎట్లా చెప్పినవరా ఒక అన్న అనుకొని, వాళ్ళు నేను అన్నలేకనే కాపాడతారు. అర్థమవుతుందా? మేము ఇక్కడ సంగాయపల్లి ఉందిగా, సంగాయపల్లి ఒకటి పంచాయతీ ఉందంటే పోతున్నాం, కానీ వారం రోజుల నుంచి అటు పోతున్నాం, కానీ 2-3 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకరు మన గడ గుట్ట కూర్చొని ఏడుస్తున్నాను చూసిన. కానీ అర్థం చేసుకోమ్మా, నువ్వేం భయపడకు సరేనా. ఇంకేమైనా బాగుందా? నేను చెప్తున్నా కదా, మా అమ్మ మీద ఒకటే చెప్తున్నా, వాళ్ళు నీకు నయా పైసా అంత ఇబ్బంది కలిపారు. నీ పేరు కాదు, మీ మామ కూడా బయటికి రాకుండా వాళ్ళు వచ్చి నేను ఏమంటుండ్రా, ఆయనకు పిలిపించి వాళ్ళే మాటలతో ఇచ్చేస్తారు, బెదిరిస్తారు అన్నమాట. బెదిరించే ఈ పద్ధతి కాదురా అని చెప్పి చెప్తారు. ఆయన కూడా ఏంటంటే అన్నేళ్ళు ఆమెతో సంసారం చేసింది కదా, అట్లా చేసినందుకు మళ్ళీ ఏందో కానీ ఆయనకు అట్లా ఇంకా బుద్ధి పోతలేని నాకే అర్థమవుతలేదు. 50-60 వేలు గుద్ద కింద పెట్టుకుని వాడు ఏం మనిషి ఏమో అని సరిగ్గా దరిద్రం నుంచి మాట్లాడుతుంది. నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయరా, నీ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఇంకా ఇప్పుడు మీ ఊళ్ళో వస్తాయి కదా, మందు పెట్టిస్తా కింద పెట్టిస్తానంటారు, కానీ ఏం మందు పెట్టించినా అసలు మారరు. నువ్వు మారు ఫస్ట్. ఇవాళ రేపు ఆడలకు మంచి భవిష్యత్తు ఉందమ్మా, మీ భవిష్యత్తు మీరు ఖరాబ్ చేసుకోకరి సరే. ఇంకోటి నేను ఒకటి మాట చెప్తామ్మా, నువ్వు తప్పు అనుకోకు. నువ్వు కూడా అంటే నువ్వు చేస్తున్నావు నాన్న, నువ్వు కూడా పద్ధతితో ఉండు. పద్ధతితో ఉండవు కాబట్టి నువ్వు ఇంత బాధపడుతున్నావు, నాకు అర్థమైంది. కానీ ఇంత కష్టాల్లో కూడా నీది నువ్వు కాపాడుకుంటున్నావు, నీకు నిజంగా దండమమ్మా. ఇంత కష్టాల్లో కూడా నీది నువ్వు కాపాడుకుంటున్నావు, నీకు నిజంగా దండమమ్మా. సరే వెళ్ళు, నువ్వేం బాధపడకు. నేను నీకు నెంబర్ ఇస్తామా, ఇప్పుడు అంజనీ సార్ అంటాడు, మా సార్ అతను, అతని దగ్గర నెంబర్ తీసుకొని నీకు నెంబర్ ఇస్తా, అన్నీ కూడా నీకు ఇచ్చేస్తా సరేనా. దారా నువ్వు బాధపడకరా, ఎప్పుడైనా సరే బాధపడితే కష్టం తీరదు. అర్థమవుతుందా? బాధపడితేనే కష్టం తీరుతా అంటే నువ్వు 15 రోజులు కానీ 100 రోజులు ఏడుస్తావు నీకోసం. బాధపడితేనే కష్టం తీరుతా అంటే నువ్వు 15 రోజులు కానీ 100 రోజులు ఏడుస్తావు నీకోసం. తిన్నావా అమ్మ? అన్న ఇక్కడ ఏముంటుంది అన్న, ఈ అడవిలో తినడానికి ఏముండదు కదా. ఇంటికి పోతే ఆ తలక ఆయనతో అంత చాలేక ఎంతలు ఉంటాను. ఇక్కడ ఏముంటుంది అన్న తింటా. ఆయన ఇబ్బందితో ఒక పూట కడుపు మార్చుకుంటున్నాను. ఆయన ఇబ్బందితో ఒక పూట కడుపు మార్చుకుంటున్నాను. నేను ఇబ్బందితో ఒక పూట కడుపు మార్చుకొని ఇక్కడ ఉంటుందన్న. ఏమి తినడానికి ఏముంటుంది కదా. లక్ష్మణ్, ఏ లక్ష్మణ్, నువ్వు మిల్సి ఇందులో పైసలు ఉన్నాయా మేము? పైసలు ఏమొద్దన్న. ఏం కాదు నీకు ఏమి అవసరం లేదు. సరేనమ్మా, ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకుని నీకు నెంబర్ ఇస్తా. ఈ నెంబర్ నీ దగ్గర ఫోన్ కూడా లేదుగా? లేదన్న, ఫోన్ కానీ. సరేనమ్మా, నెంబర్ నీకు రాసిస్తా. ఇంకోటి, ఈ సమస్యను కూడా నేను సాయంత్రం కల్లా సాల్వ్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంకెప్పుడైనా ఇట్లా ప్రాబ్లం వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయి. నేను ఇచ్చే నెంబర్ ఇప్పుడు కార్లో ఉంది, నెంబర్ నీకు ఇస్తాను. అది ఎప్పుడైతే నీ దగ్గర పెట్టుకో. నీ దగ్గర ప్రతి ఒక్క ఆడవాళ్ళ దగ్గర ఆ నెంబర్ ఉండాలి, షీటింగ్ నెంబర్ ఉండాలి. షీటింగ్ నంబర్ షీలకు శ్రీరామరక్ష. షీటింగ్ నంబర్ షీలకు శ్రీరామరక్ష. మీకోసమే గవర్నమెంట్ షీ టీంని ప్రవేశపెట్టింది. ఇక మీదట మీరు ధైర్యంగా ఉండొచ్చు. అర్థమవుతున్నారా? నేను ఇప్పుడు నీకు సాయంత్రం కాలం నేను సెట్ చేస్తాను సరే. రాత్రి వస్తారు వాళ్ళు, ఒకరు ఇద్దరు ఇట్లా చుట్టాలకి వస్తారు, వాళ్ళు చేసి పని చేసిపోతారు. ఓకేనా? నువ్వేం భయపడకు, బాధపడకు. నువ్వు వెళ్ళురా, నువ్వు వెళ్ళు, ఏం భయపడకు. ఏదైనా ఉంటే గట్టిగా గదించు. మీ మామ అయిన సరే నువ్వేమంటావు తెలుసా, గట్టిగా గదించు. ఇంకోటి, ఎన్నిసార్లు షీటింగ్ వస్తారు చెప్పు. ఒకటి గుర్తు పెట్టుకోరా, సంకల్పం నీది గొప్పది. నువ్వేం భయపడకు. మామ చేస్తే చేయి మామ అను, మామ చేయి మామ అని గట్టిగా అను. చేయి తీయకపోతే నరికి పడేస్తా. చేయి తీస్తావు, చేయి నరకాలన్నాడు. ఒక్కసారి నువ్వు ఆ మాట అన్నావు అనుకోమ్మా, ఉచ్చ పడుతుంది. ఒక్కసారి నువ్వు ఆ మాట అన్నావు అనుకోమ్మా, ఉచ్చ పడుతుంది. ఆడవాళ్ళు మంచి మంచి విజయాలు సాధిస్తురమ్మా. నువ్వేం భయపడకు. నువ్వు ఏడ్చిన రోజులు నేను ఏడిపిస్తూనే ఉంటారు.
ఎప్పుడైతే నువ్వు ఏడు పాపి ఎదిరిస్తావో వాళ్ళు ఉచ్చవసుకుంటారు. నీకు ఒకటి చెప్తానమ్మా, నీకు గుర్తుపెట్టుకో. పామును చూస్తే మనం భయపడతాం, అవునా? మనం చూస్తే పాము కూడా భయపడతాం. తెలుసా నీకు? తెలియదుగా, గుర్తుపెట్టుకో. పామును చూసి మనం భయపడతాం, మనం చూసి పామును చూసి మనం ఎంత భయపడతామో మనం చూసి పాము కూడా అంత భయపడతాం. కాకపోతే ఇక తెలియని విషయం ఏం తెలుసా? పాముకు తెలియదు మనం భయపడుతున్నామని, మనకు తెలియదు పాము భయపడుతుందని. అర్థమైంది? ఆయన కూడా లోపల భయం ఉంటుంది, కానీ గోకాలం గుణుగు ఉంటుంది. నువ్వు ఒక్కసారి గదించినావు అనుకో, నీ దగ్గర రాడు. 100% చెప్తున్నా. ఒక్క ఏళ్ళగడ నువ్వు అట్లా వస్తే నన్ను అడుగు, నా చెవు పట్టుకోమ్మా, అమ్మ తోడు. నేను మళ్ళీ కూడా చెప్తాను తల్లి, నువ్వు నా చెల్లెలు లాంటిది రా. నేను నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు 2 రోజుల నుంచి ఇట్లా నువ్వు ఒకసారి ఆడ కూర్చున్నావు, సైడ్ కూర్చున్నావు. ఇలాగ నేను చూసిన గంట నుంచి చూస్తున్నా ఇట్లా అవుతుంది. కానీ తల్లి చెప్తుండ్రా నీకు, ఎన్నిసార్లు అయినా వస్తారు వాళ్ళు షీటింగ్, కానీ వాళ్ళు వచ్చేదాకా నీ రక్షణ నీకు ఉండాలి కదా. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? పోతాలి, ఏం కాదు, నీకు మంచి రోజులు. ఇవాళ సాయంత్రం కాదు నీ ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది. ప్రాబ్లానికి సొల్యూషన్ నేను ఇస్తాను. ఇవాళ సాయంత్రం కాదు నీ ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది. ప్రాబ్లానికి సొల్యూషన్ నేను ఇస్తాను. ప్లీజ్ వ్యూవర్స్ అండ్ మహిళా వ్యూవర్సే కాదు, సమాజంలో మహిళ మనులారా, మీకు భూదేవికున్నంత సహనమే కాదు, భద్రకాళికున్నంత కోపం ఉండాలి, దాంతోపాటు ధైర్యం కూడా ఉండాలి. సమస్య వస్తే గజ్జిన ఉంకొద్దు. ఎట్లా దుంకాలి తెలుసు కదరా? గదించి ముందుకు దుంకాలి. ఎప్పటిదాకా అయితే భయపడతావో అప్పటిదాకా నేను దొక్కనికి చూస్తారు. ఏనాడైతే నువ్వు లేస్తావో ఆనాడు వాళ్ళు తగ్గిపోతారు. ఒకరు గుర్తుపెట్టుకో, దసరాకి ఏటనే వస్తాం, సింహాన్ని కొయ్యం. ఎందుకంటే సింహాన్ని కొయ్యాలన్న ఆలోచన వస్తే సింహం మిమ్మల్ని చంపేస్తుంది. ఇది కూడా అంతే. ఆడవాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళని తొక్కుదామని చూస్తారు. చల్ నీ అమ్మ అని మీరు మేకపోతే గాంభీర్యం లేక ఎగిరితే మీ దగ్గరికి ఎవ్వరివి రాడు. మీకు లోపల భయం ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కోండి. ఇంకోటి చెప్తున్నా, మీ భయం మీ ముఖంలో కనిపించదు. గుండెలో ధైర్యం ఉన్నదనుకో ఆటోమేటిక్గా ఎగిస్తాం. 100 మంది శత్రువులు రానమ్మా, మీ ధైర్యం ముందు ఎవడేం చేయలేడు. షీ టీమ్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి వ్యూవర్స్. ఏ షీకి ఏ టైంలో ఎట్లాంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు. అందుకే షీ టీమ్ నెంబర్ మీ దగ్గర పెట్టుకోండి ప్లీజ్. అదేవిధంగా తెలుసుగా ఎప్పటిలాగానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుమని కొట్టేయండి. అదేవిధంగా లైక్, డిస్లైక్, షేర్తో పాటు అదే లైన్లో థ్యాంక్స్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి మీ అభిమానాన్ని మాపై చాటండి. థ్యాంక్ యూ.